ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిపత్తేదచాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజీతిర్వాజినీమతి ధీనాన విప్రేమతు జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం हयग्रीवमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपते नमः। सरस्वत्यै नमः। गुरुदेवताभ्यो नमः। हरिः ओम। अशेष भक्तजनानिकी श्री विश्ववसुनाम संवत्सर शुभाकांक्षलु। క్రోధీనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, అలాగే విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. సరస్వతీ నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతమే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరీ నిత్యం పద్మాలయాదేవి సామాం భవత సరస్వతి భారతీ భగవతి పూర్ణేంద్ర బింబానన. సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉందాం. ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆనాడు ఏ విధమైనటువంటి వాణిజ్య సంబంధమైనటువంటి కూడా లేని సమయాల్లో ఒక ఆలయంలో లేదా ఒక నదీ తీరములో ఒక సభా స్థలంలో కూర్చుని అందరూ కూడా ఆ గ్రామము ఆ జిల్లా వాసులందరూ కూడా ఆ పురోహితులతోటి ఆ పంచాంగ శ్రవణాన్ని చెప్పించుకునేటటువంటి వారు. ఈ రోజుల్లో పంచాంగ శ్రవణం అనేటటువంటిగా ఇంకా ఉగాది రాకముందే, సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ పంచాంగ శ్రవణాన్ని అందరూ చదివి వినిపిస్తూ ఏమేం జరుగుతోందో అనేటటువంటివి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పండగ వస్తేనే కదా మనం నూతన వస్త్రాలు ధరిస్తాం. పండగ వస్తేనే కదా మనం పిండి వంటలు చేసుకుంటాం. రేపు ఎల్లుండో పండగ ఉందనగా కావలసిన సామాన్లన్నీ తెచ్చుకుని మామిడాకులు కట్టుకుని ఆ రోజు పండగ కాబట్టి ఆ రోజే మనం చేసుకుంటాం. కానీ ఈ రోజుల్లో ముందుగానే అన్నీ చెప్పేసి అందరూ వినేసి రాశి ఫలాలు తెలుసుకుని అన్నీ తెలుసుకున్న తర్వాత ఇక ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెబితే వినేది ఎవరు? అందువల్ల ఏది ఎప్పుడు జరగాలి, ఏది ఎప్పుడు చెప్పాలి అని పెద్దలు చెప్పారు. అది గోప్యంగా ఉన్నంత వరకే దాని ఆచారం పనిచేస్తుంది. అది ఎప్పుడైతే గుప్పుడు విప్పామో ఇక రాను రాను రోజుల్లో అది చేతికి అందకుండా పోతుంది. కాబట్టి మేము మాత్రం, నా పేరు పులుగుత్త భాస్కర్ రామారావు శర్మ, శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క ఉపాసన 40 సంవత్సరములుగా, అదేవిధంగా గ్రామ పురోహిత్యం, వివాహాది గృహప్రవేశ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఉగాది నాడు మాత్రమే చెప్పాలి. ఉగాది నాడు మాత్రమే ఆ పంచాంగానికి పూజ చేసి, అంతవరకు కూడా పురోహితులు కూడా దాన్ని చూసే అధికారం లేదని ఇదివరకు మా గురువులు చెప్పేవారు. అది ఉగాది వచ్చే వరకు కూడా పంచాంగాన్ని చూడకూడదు. ఉగాది వచ్చిన తర్వాతే పంచాంగాన్ని చూడాలనేటటువంటి విషయాన్ని చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ముందుగానే పంచాంగాలు రావడం, అన్ని విషయాలు తెలుసుకోవడం, ముహూర్తాలు పెట్టుకోవడం,
ఇలాంటి వాటికి కాలం ముందుకు వెళ్తోంది కాబట్టి మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. దాన్ని అనుసరించి ఈరోజు మేము ఈ పంచాంగ శ్రవణాన్ని కార్యక్రమాన్ని చేస్తున్నాం. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనకి 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలన విధానం ఏ విధంగా అయితే మారుతూ వస్తూ ఉంటుందో, అలాగే ఉగాది అంటే ప్రారంభం, మళ్ళీ ప్రారంభమవుతోంది. చైత్ర మాసము నుంచి పాల్గొన మాసము వరకు 12 మాసములు. ఈ 12 మాసములలో కూడా ప్రతి మాసమునందు కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ 12 నెలల్ని కూడా 3 భాగాలుగా చేసి ముందుగానే మనకి వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు అనేటటువంటి ఋతువులు పెట్టి, అలాగే శుక్లపక్షము, కృష్ణపక్షం అనేటటువంటి 2 పక్షములు పెట్టి, పాఠ్యము నుంచి చతుర్దశి వరకు తిథులు, అదేవిధంగా అశ్విని నుంచి రేవతి వరకు నక్షత్రములు, మేషాది రాశుల నుంచి కూడా మీనరాశి వరకు రాసులు, ఈ విధంగా జననం జరుగుతూ ఉంటుంది కాలమాన ప్రకారంగా. ఇలాగ 3 మాసములు 4 మాసములు కలిపి వర్షాకాలం ఎలా ఉంటుంది, ఎండాకాలం ఎలా ఉంటుంది, అలాగే శీతాకాలం ఎలా ఉంటుంది, ఈ 27 నక్షత్రములు కూడా 12 రాసుల్లో కూడా నవగ్రహాలను ఆధారంగా చేసుకుంటూ జీవనం ఎలా సాగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. కిందసారి క్రోధీనామ సంవత్సరం, ఎందుకంటే 60 సంవత్సరాలు మొత్తం ప్రభావాలు 60 సంవత్సరాలు 60, ఇవన్నీ కూడా నారద సంతానం అని చెబుతారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయంగా ఒక్కొక్క పరిపాలనా విధానంగా వస్తూ ఉంటుంది. ఇది విశ్వవసు నామ సంవత్సరం. విశ్వానికే వసులైనటువంటి వారు ఎవరు? ఆది విష్ణువు, పరమేశ్వరుడు, బ్రహ్మ. చెబుతోంది వేదం, త్రిమూర్తులు ఒక్కటే, సృష్టి, స్థితి, లయ కారకులైన వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కటే అని చెప్పేసి చెబుతోంది వేదం. అందువల్ల సృష్టి, స్థితి, లయ కారకులైనటువంటి వారి ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఎవరు రాజు, ఇక్కడ అదే విషయం చెప్పాం. మనకి 5 సంవత్సరాలకు ఒకసారి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటే, ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మారేటటువంటి రోజు ఏదైతే మనకి ప్రథమంగా వస్తుందో ఆ రోజునాడు ఆ అధిపతి మనకి రాజు అవుతారు, మొన్నాడు ఉన్నటువంటి వారు మంత్రి అవుతారు. ఇది పంచాంగ శ్రవణంలో లెక్కలు. అదేవిధంగా ఈ విశ్వవసు నామ సంవత్సర ఫలితాన్ని పుస్తక శ్రవణం అంటే పంచాంగం చూసి మాత్రమే పంచాంగం శ్రవణం చేయాలన్నది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. ఈ విశ్వవసు నామ సంవత్సర పంచాంగంలో సంవత్సర ఫలితాన్ని ఒక్కసారి పరిశీలన చేసి చూద్దాం. విశ్వవసు నామ సంవత్సరానికి చెప్పాము కదా, రాజులు, మంత్రి. ఈ సంవత్సరానికి రాజు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడు. ఇక్కడ మనకి 3 పదవులు కూడా సూర్యునికి ఇచ్చారు. ఏవేంటి? సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, అలా పరిపాలించేటటువంటి వాడు కూడా రాజు. ఈ రాజుగారికి 3 పదవులు ఇచ్చారు. ఇక మంత్రి చంద్రుడు, ఈయనకి ఇచ్చినటువంటి పది సస్యాధిపతి, క్షేమంగా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని. ఇక గురుడు ధాన్యాధిపతి, ఇక్కడే మనం గ్రహించుకోవాలి, గురుడు ధాన్యాధిపతి కాబట్టి చేతికి సక్రమంగా ఎవరికి ఎంత కావాలో అంత అందిస్తూ ఉంటాడు. అలాగే కుజుడు రసాధిపతి, ఏదైనా పంటలు కానీ, డబ్బు కానీ, ఆదాయం కానీ, వ్యాపారంలో కానీ సరైనటువంటి ధనం గొడవలు లేకుండా చేతికి అందాలంటే దానికి ఆధిపత్యంగా మనకి ఇచ్చినటువంటి వారు కుజుడు. శని నీరసాధిపతి, పర్వాలేదు, తప్పులేదు, ఆయనకి ఇవ్వాల్సిన పది ఆయనకి ఇచ్చారు. తర్వాత బుధుడు. ఈ నవనాయకుల్లో కూడా 6గురికి ఆధిపత్యములు, శుభులు 3 ఆధిపత్యాలు ఉన్నాయి.
దేశములోను రాష్ట్రములోను పరిపాలన సజావుగా నడవదు. ప్రతిరోజు కూడా పాలకులు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నూతన పరిశ్రమలు వచ్చుట తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. పూర్తిగా సఫలీకృతం కాలేరు. ప్రయత్నాలు చేసినా కూడా పూర్తిగా సఫలీకృతం కాలేరు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి వస్తువుకు కూడా ధరలు పెరుగుట చేత అభివృద్ధి కుంటుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, భవన రంగంలో ఉన్నవారికి వృద్ధి అవుతారు. ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఉంటుంది. కొన్ని దేశాల్లో అట్టడుగు స్థాయికి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. మన సైనికులు చాకచక్యంతో ఎదుర్కొంటారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతంగానే సాగుతాయి. ఈ సంవత్సరం వర్షాధార పరిశీలన చేసినట్లయితే ఈ సంవత్సరం 2 కొంచెముల వర్షం దేశములోను రాష్ట్రములోను మంచి వర్షాలు కురియును. సగటు వర్షపాతము నమోదవుతుంది చక్కగా. కొన్ని మండలాల్లో అధిక వృష్టి, కొన్ని మండలాల్లో అనావృష్టి. దేశంలో రాష్ట్రములో నదులు పొంగి ప్రవహిస్తాయి. ఉత్తరాదిలో ఈ సంవత్సరం కూడా కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. స్వల్పంగా జన నష్టం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పిరుగుపాట్లు, మెరుపులు అధికంగా వస్తాయి. పంటకి తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి. పంట దిగుబడి బాగా తగ్గుతుంది. రైతాంగం కాస్త నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పెసలు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు, తృణధాన్యాలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర ఉంటుంది. రైతులు సంతోషంగా ఉంటారు. అన్ని రకముల వడ్లు జాతులు బాగా లాభిస్తాయి. కానీ చేతికి అంత సమయానికి ఏదో ఒక రూపంలో నష్టాలు కలుగుతాయి. నూనె రకాలు మంచి ధరలుగా పడతాయి. కొబ్బరి పంట బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఆక్వా పరిశ్రమ అభివృద్ధి నుండి ఎగుమతులు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికమే అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం 16 వీసములు పంటకు 8 వీసముల పంట లభిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రముల యందు జలాశయాలు నిండుతాయి. నీరు సమృద్ధిగానే ఉంటుంది. పశ్చిమాసియా దేశమునందు యుద్ధ వాతావరణం ఉంటుంది. బంగారము, వెండి, షేర్ మార్కెట్ ఒడిదుడుకులు నుంచి బయటపడతారు. మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశములకు ఎగుమతులు చేయుదురు. ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశములందు, పాకిస్తాన్, నేపాల్ ప్రాంతములందు భూకంపములు ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పాల వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి భూకంపం ముందు జాగ్రత్త తెలుసుకోవడం మంచిది. పశుపాలకుడు దొడ్డి పెట్టివాడు, విడిచిపెట్టివాడు యముడే. అవుటి చేత పాడి పరిశ్రమ బాగుంటుంది. డైరీ వ్యాపారులు మంచి లాభాలు వస్తాయి. పాల ఉత్పత్తులు పెరుగుతాయి. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉంటాయి. చిన్న చిన్న డైరీలు అధికంగా నెలకొల్పుతారు. రాజు సూర్యుడు అగుటి చేత వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చైత్రమాసంలోనే తొలకలి వానలు ప్రారంభమవుతాయి. కృత్తిక, రోహిణి, కార్తెలు ఉష్ణోగ్రతను అధికం చేస్తాయి బాగా కూడా. సంవత్సరంలో కృత్తిక, రోహిణి, కార్తెలు కూడా మనకి అత్యధికంగా కూడా వేడిని చూపించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తర్వాత మౌఢ్యమి నిర్ణయాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం మౌఢ్యమి దినములను మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఉందండి. ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కత్తిరి. ఇది మే నెలలో వస్తుంది. 4వ తారీఖున వైశాఖ శుక్ల ఆదివారం నుండి చిన్న కత్తిరి.
11/5/2025 వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి 28/5/2025 జ్యేష్ఠ శుక్ల బుధవారం వరకు పెద్ద కత్తిరి. ఈ యొక్క కత్తిరి సమయంలో మనం మట్టి కర్ర పనులు మాత్రమే చేయకూడదు. వివాహాది కార్యక్రమాలు చేయడానికి పర్వాలేదు. తర్వాత గురుమూఢం అనేటటువంటిది ఒకటి మనకి ఉంది. ఇది 11/6 అంటే జూన్ 6, 11వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణిమ బుధవారం నుండి 12/7 అంటే జూలై 12/7 ఆషాఢ బాహుళ శనివారం వరకు గురుమూఢం ఉంది. తరువాత శుక్రమూఢం. ఇది 28/11/2025 మార్గశిర అష్టమి శుక్రవారం నుండి 14/2 అంటే 11వ నెల నవంబర్ నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంటే 3 నెలలు మహాబౌళ శనివారం వరకు శుక్రమూఢం ఉంది. అందు గురించి అని చెప్పేసి మనం వివాహాది కార్యక్రమాలకు ముందుగానే తొందరపడడం చాలా మంచిది. ఇది పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. దీని ద్వారా మనకు తెలిసింది ఏమిటయ్యా అంటే ఎర్ర పంటలు అధికంగా పండుతాయి. రాజకీయ నాయకులకి చాలా బాగానే ఉంటుంది, పర్వాలేదు. చంద్రుడు అధిపతి అవ్వడం వల్ల తెల్లధాన్యాన్ని కూడా పర్వాలేదు, బాగానే పండుతుంది మనకి. అనుకోనటువంటి సంఘటనలు కొన్ని జరిగినా కూడా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య సమృద్ధి కలిగి కుటుంబంలో వాళ్ళందరూ కూడా విశ్వవసునామ సంవత్సరములో సూర్య ఆరాధన చేస్తూ, సూర్య నమస్కారములు చేస్తూ, ఆ సూర్య భగవానుడికి దానాలు చేసుకుంటూ, అందుకే గోనెములు దానం చేసుట, అలాగే మంత్రి గారైనటువంటి చంద్రుడికి బియ్యం దానం చేయుట, ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఈ సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు తగ్గేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మనం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ మేషాది రాశుల్లో కూడా ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో చిన్నగా క్లుప్తంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంది, ఏమిటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సంవత్సరంలో పర్వాలేదా అన్నటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ మేము తెలియజేస్తాం. పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే పురోహితుల దగ్గర ఉన్న పురోహితులు సంప్రదించి దానికి తగినటువంటి శాంతులు చేయించుకోవడం కూడా చాలా మంచిది. అలాగే ముందుగా మనం మేషరాశి ఫలితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ మేషరాశి ఫలితంలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిపితే మేషరాశిలోకి వస్తుంది. ఈ యొక్క రాశి యొక్క ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14 మేషరాశి వారు. రాజ్యపూజ్యం 5, అవమానం 7. రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి గురువు 2-3 స్థానంలో సంచారం వల్ల ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికి వస్తుంది. వ్యవహారాలు చేయుట వారికి జయము. చేయు కార్యాలయాలందు నిపుణత, ఇతరుల తమ వంశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు ఇతరులకు గుర్తింపు కలుగుతుంది. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురుబలము బాగుంది, శుక్ర శని బలాలు కూడా బాగున్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. గృహ ఆది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే వివాహం కానిటువంటి వారికి కూడా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి చేతిలో అధికమైనటువంటి ధనం లభిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఫలితం బాగుందని చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరంలో బాగుంది కదా అని చెప్పేసి మానేయకుండా, మనం దైవారాధన చేయకుండా ఉండకుండా ఈ సంవత్సరం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా సూర్య ఆరాధన చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ప్రతి వారు కూడా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకుని బయటికి వెళ్తే అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదాయ వ్యయాల్లోకి వెళ్దాం.
ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యం 1, అవమానం 3. అవమానం కాస్త ఎక్కువ ఉంది, గౌరవం కాస్త తక్కువ ఉంది. తర్వాత ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండుట, రాహుకేతువులు 4, 10 స్థానములో శుభులు అగుట వలన జీవితములో ఎంచదగిన కాలముగా ఉంటుంది. తాము పట్టిందల్లా బంగారము అనునట్లుగాను సంసార జీవితములో ఆనంద ఉత్సాహములు, ప్రోత్సాహములు, మనోనిత్యత, కార్యములు నెరవేరుట, స్థిరాస్తి వృద్ధి చేయుట, గృహ జీవితాదులు కలిసి వచ్చును. బహువిధములుగా లాభసాటిగా ఉంటుందని మాత్రం కంపల్సరిగా చెప్పచ్చు. అంటే వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఏమీ భయం లేదు. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అన్నీ కూడా వస్తాయి. సక్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరము వృషభ రాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు మీరు తప్పకుండా పూర్తి చేస్తారు. ఇక మిథున రాశిలోకి ప్రవేశిస్తాం. మిథున రాశిలోకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3 గాను కూడా మిథున రాశి ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావము యోగదాయకంగా ఉండును. వీరికి మంచి ఆలోచన శక్తి, మించిన పనులు చేయుట, ఇతరుల నుంచి సలహాలు ఇచ్చుట, ఆలోచన శక్తి, ఎలాంటి సమస్యనైనా పరిష్కారము జరిగి లాభంగా ఉంటుంది. వృత్తి చాకరితో లభిస్తారు. సాంఘికంగా మంచిగా కలిసి వస్తుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానం కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు. గృహంలో ఈ సంవత్సరం వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరము యోగదాయకమని చెప్పుకోవచ్చు. మనం చెప్పినటువంటి విధానం ప్రకారంగా మిథున రాశి వారు కూడా ఈ సంవత్సరం అంతా సూర్య ఆరాధన చేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ, ఆయన అనుగ్రహాన్ని పొంది గోధుమలు దానం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం చాలా బాగుండేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. తర్వాత మేషరాశి, తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ కర్కాటక రాశి ప్రవేశంలో ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానము 3గా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి కాలంగా చెప్పవచ్చు. రుణ విముక్తులు కలుగుతారు. తలపెట్టిన పనులన్నీ అవరేలుగా పూర్తి చేస్తారు. యోగదాయకంగా ఉంటుంది. గృహంలో వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువర్గములో రుగ్మతలు కలిగి శాంతిస్తూ ఉంటారు. జీవితంలో ఎదుగుదలకి ఇది ముఖ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. మీ మాటకు విలువ ఎక్కువ పెరుగుతుంది. వర్గాల వారు కూడా విరోధులు కూడా అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగానే ఉంది. నేను ముందుగా మనం చెప్పుకున్నట్టుగా సంవత్సరాన్ని బట్టి రాశి ఫలాలు ఉంటాయి. ఎప్పుడైతే సమబుద్ధి కలిగినటువంటి రాజులు, సమబుద్ధి కలిగినటువంటి మంత్రులు వారికి ఏ పని అప్పచెబితే ఆ పని సక్రమంగా చేసుకుంటూ ఉన్నంత వరకు కూడా రాశాది గ్రహాల్లోకి ఎవరు ప్రవేశించడానికి, అధికారం చెలాయించడానికి వీలు లేకుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో శని కానీ, కుజుడు కానీ, రాహుకేతువులు కానీ వారి వారి విధానాన్ని మార్చుకుంటూ చక్కటమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. తర్వాత సింహరాశి ఫలితాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వీరి ఆదాయం 11, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది. అకారణంగా మాటలు పడతారు. రావాల్సిన బాకీలు రావు. ఆదాయానికి అంతరాయం కలుగుతుంది. లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్త సంబంధ మార్గాలు కలతలు లేపుతాయి. అశాంతి, అనారోగ్యరీత్యా మనసుకు హెచ్చరికలు లేకుండా గుప్త శత్రు బాధలు ఏర్పడతాయి. స్వయ విషయాల్లో కన్నా పైవారి విషయాల్లో శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. చూసారా, ఈ యొక్క సింహరాశి వారు మాత్రం ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
రవి సంవత్సరం నుంచి కూడా ఏప్రిల్ వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. అలాగే శని కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కుజుడు కూడా సంవత్సరాంతం వరకు జూలై వరకు కూడా ద్వాదశ స్థానంలో ఉన్నారు. ఉండవలసిన ఉన్న స్థానంలో లేకుండా వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల సింహరాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందు గురించి అని చెప్పేసి కుజ ధ్యానం చేసుకుంటూ, కుజుడికి కందులు దానం చేసుకుంటూ, అలాగే రవికి గోధుమలు దానం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి 8 మాసములు మాత్రం ఫస్ట్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక కన్యరాశి. కన్యరాశి ఫలితానికి వచ్చినట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్య కలత్రయకారకుడైనటువంటి గురుడు 10వ ఇంట్లోనూ మరియు శని బలహీనుడు గాన అత్యధిక ప్రాధాన్యతతో కూడిన జీవితమును గడుపుదురు. రాజకీయంగా, ఉద్యోగరీత్యా, కళా సాంఘిక రంగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. చాతుర్యంతో ఉంటారు. ఎలాంటి వ్యక్తులకు కానీ లెక్క చేయరు. సమస్య కూడా లెక్క చేయరు. స్త్రీ పురుషాదులకు వశం చేసుకొని జీవితంలో ఉంటుంది. వాహన సుఖం, వివాహాల శుభకార్యాలు జరుగుతాయి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కానీ కూడా కన్యరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితమే అని చెప్పవచ్చు. ఇక తులరాశిలోకి ప్రారంభం. ఈ తులరాశి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవ బలం మెచ్చిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు. ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకుడైనటువంటి గురుడు 9వ స్థానంలో ఉండటం వలన, యోగకారకుడైనటువంటి శని 6వ స్థానంలో ఉండటం వలన విశేష యోగ ఫలము, శత్రువులు అంతరించుట, వ్యవహార జయము కనుకుట, అనుకున్నటువంటి కార్యక్రమాలు అవుట, భూగృహాలు కొనడము, ఆసక్తికరమైనటువంటి విశేషాలు వినడము, దూర ప్రాంతాల విదేశాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు దర్శించుకోవడము, ఇలాంటి పుణ్య కార్యక్రమాలతో పాటు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని జీవితం ఆనందంగా సాగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది తులరాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి ఫలితాన్ని పరిశీలన చేసినట్టయితే ఆదాయం 4, ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా చెప్పబడుతూ ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానముల యందు వాహనాధిపతి, భూగృహ స్థానాధిపతి, శని స్వక్షేత్ర స్థిర, రాహు కేతువు స్థితులు భాగ్యమునందు ఉన్న వలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభం, విద్యాధిగత్యత, లోగడ 2 సంవత్సరముల నుండి నిలబాటుగా ఉన్నటువంటి పనులు పూర్తవుట, స్వతత్తి సామర్థ్యాలు చేత పైకి రాగలుగుతారు. వ్యవహార జయము, జీవన లాభము, మీలో గల చతురత, ఎంతటి వారినైనా స్వాధీనం చేసుకునుట, మాటల నైపుణ్యము కలుగును. అధికార వర్గములు మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రయాణాలు పనిచేస్తాయి. పంచమ స్థానంలో శని ఉండడం వల్ల కొంచెం అపవాదులు వచ్చినా కానీ ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలోకి వచ్చినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతోంది. ధనురాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు, శని, రాహువులు బలంగా ఉండుట చేత రాజయోగము అనుభవించదురు. జీవనము పట్టిందల్లా బంగారంగా అనున్నట్లుగా ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు. గృహములో మార్పులు, నూతన గృహ నిర్మాణములు లేదా ఇండ్ల స్థలములు కొనుట జరుగుతాయి. నూతన వాహన ప్రాప్తి, మీలో ప్రతిభకు చక్కని గుర్తింపు లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమముల్లో పాల్గొని మీ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగుతుంది. ధనుసు రాశి వారికి కూడా సంవత్సరం బాగానే ఉంది, పర్వాలేదు, అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ఇబ్బందులు ఏమీ లేవు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిలోకి ప్రవేశించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద
గ్రహబలం బాగున్నది. ఇది శని యొక్క రాశి. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగింది. తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. గృహములోను పైన ప్రాముఖ్యమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు చేయుట, గౌరవాదులు బహుమానములు పొందుట జరుగుతాయి. అప్రయత్న ధనలాభము, సెక్యులరిజం లాభించుట అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరాలుగా కంటే కూడా బాగా యోగించి కలిసి వస్తుంది. స్వశక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గృహంలో వివాహ శుభకార్యములు, పుణ్యస్థానముల ప్రాప్తి, నష్టద్రవ్య లాభము, జీవిత ఆదిత్యత, అధికారం వహించుట, శత్రువులు పాదాక్రాంతులవుట, చేర్చుకొనుట, వాహన సౌకర్యము, అన్య స్త్రీ పరిచయము, ఆదాయమునకును మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, భూగృహాది కొనుట ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మకర రాశి వారు గత కొన్ని సంవత్సరములుగా బాధపడుతున్నటువంటి ఏలినాడు శని ఈ సంవత్సరంతో పోతోంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. ఇక కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాడు శని ప్రభావం అధికం. శని యొక్క రాశి గాన ధర్మ కార్యములు చేయుట, పుణ్యక్షేత్ర దర్శనం చేయుట, వ్యాపారములలో లాభములు, ఆటపాటల పోటీలందు గురుబలం వల్ల సంఘములో పలుకుబడి పెరుగుట, ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా కానీ విజయవంతం అవుట, తగాదాల నుంచి బయటపడుట, మీదే చేయిగా ఉండుట, వెండి బంగారం మొదలగు విలువైనటువంటి వస్తువులు లభించుట, భూగృహాది స్థిరాస్తులు సంపాదించుట, నూతన కాంట్రాక్టులు పొందుట, వివిధ రకాలైన లాభములు పొందుట జరుగున కుంభరాశి వారికి. సంవత్సరం కుంభరాశి వారికి పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఆఖరిగా మీనరాశి ఫలితం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం ద్వాదశమునందు రాహువు వలన జీవితం పరీక్ష కాలమా అన్నట్లుగా ఉంటుంది. మీ శాంతం, వినయత, విధేయతలు ఉన్న నెగ్గుకు రాలేరు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అవుతుంది. అవాంఛ సంగతులు జరుగుతాయి. శరీరం తగ్గి బాధలు పడతారు. ఎందువల్ల అంటే ఇలాంటిది మనం చెప్పినా కంగారు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 12 రాశుల్లో కూడా 3 రాశి ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అవేంటంటే సింహరాశి, వృశ్చిక రాశి, మీనరాశి. వృశ్చిక రాశిలో పశ్చిమ స్థానంలో శని ఉండడం వల్ల దగ్గర దాకా వచ్చిన పనులు పోతూ ఉంటాయి. సింహరాశిలో కూడా అంతే. అలాగే మీన రాశిలో కూడా ఫలితాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. కాబట్టి మీన రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండి ఉన్న పని చేసుకుంటూ సక్రమంగా ఉండడం అన్నది భోగినే కారకం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనం తెలుసుకున్నటువంటిది ఏమిటంటే, ఈ విశ్వవసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ, సూర్యాధారణ చేసుకుంటూ, తెలుసున్న వారందరికీ కూడా దాన ధర్మములు చేస్తూ, నిత్యము కూడా దైవ ధ్యానం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి.